ఎండి శ్రీ ప్రభాకర్ గారు కార్మిక సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశానికి 17 కార్మిక సంఘాలతో పాటు హెచ్ఓడీలు అందరూ మరియు డైరెక్టర్స్ అందరూ హాజరయ్యారు. ఈ సమావేశంలో గతంలో జరిగినటువంటి విషయాలను పక్కన పెట్టి ప్రస్తుతం 3 నెలల పాటు మాకు సహకరించండి, ప్లాంట్ని యథాస్థితికి తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తామని చెప్తూ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇప్పుడు కోకోని ఎదుర్కొన్న సమస్యల్ని, సెంటర్ ప్లాంట్ ఎదుర్కొన్న సమస్యల్ని, ఆర్థికంగా ఉన్న సమస్యల్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ప్రయత్నం చేశారు. ఇవన్నీ వాస్తవాలే. కానీ ఈరోజు బ్లాస్ట్ ఫర్నెస్ 1ని షట్ డౌన్ చేశారు. ఇప్పుడు బ్లాస్ట్ ఫర్నెస్ 1 షట్ డౌన్ చేసినందుకు ఈ నూతన యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గత సంవత్సరమే 3వ బ్లాస్ట్ ఫర్నెస్ స్టార్ట్ చేయొద్దని చెప్పేసి నెత్తునూరు బాదుకున్న ఆ రోజు టార్గెట్లు పేరు చెప్పి మీరు స్టార్ట్ చేశారు. కాబట్టి గడిచిన ఆర్థిక సంవత్సరం 1800 కోట్ల రూపాయలు నష్టాలు వచ్చినాయి. ఈరోజు 11 లక్షల టన్నులు బ్లూమ్స్ మూలుగుతూ ఉన్నాయి. 350 into 320 బ్లూమ్స్ ఈరోజు మార్కెట్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో గత పొరపాట్లు పక్కన పెట్టేస్తే ఏ విధంగా మనం సర్దుకుని ముందుకు పోగలం అనేది ఆలోచన చేయాలి. ఇప్పుడు యాజమాన్యం కోరినట్టుగా మనందరం సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పా. అదే సందర్భంలో గతంలో అవసరం లేకపోయినా 3వ ఫర్నెస్ స్టార్ట్ చేసి వేలాది కోట్ల రూపాయల నష్టాలకి కారకులు ఎవరు? వర్షాకాలంలో ఫర్నెస్ స్టార్ట్ చేసి మార్కెట్లో 43,000 రూపాయలు ఉంటే అత్యధిక రేట్లు రా మెటీరియల్ కోకు పెల్లెట్స్ కొనుక్కొచ్చి ఇక్కడ విశాఖపట్నం స్టీల్ని 43,000 రూపాయలకు అమ్మి ఈ నష్టాల కారకుల మీద చర్య తీసుకోరా? దులుపులు వెళ్ళిపోయారా? ఈ నష్టాల కారణం కార్మికుల యాజమాన్యం చేసే తప్పుడు నిర్ణయాలు, ప్రభుత్వం చేసే తప్పుడు నిర్ణయాల వల్ల ఇబ్బంది పడతా ఉన్నాం. కాబట్టి ఈరోజు తాగడానికి టీవీలు కూడా లేని పరిస్థితుల్లో ప్లాంట్లో పనిచేస్తూ ఉన్నారు. 900 కోట్ల రూపాయల ఎంప్లాయీస్ తాలూకా డబ్బులు మీ దగ్గర ఉన్నాయి, ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి అధునాతనమైనటువంటి ఈ మిషన్ల మీద పనిచేయటువంటి కాంట్రాక్ట్ కార్మికులు చాలా నైపుణ్యం కలిగిన వారిని కూడా బయట పెట్టి వాళ్ళ ఆధార్ కార్డు బ్లాక్ చేసి నైపుణ్యం లేని వారిని తీసుకొచ్చి పనిచేస్తే ఏ విధంగా పని ముందుకు పోతుంది? మొత్తం మీద ప్లాంట్ మొత్తంలో ఉన్నటువంటి మెయింటెనెన్స్ అంతా కూడా పక్కన పెట్టేసి టార్గెట్లు అని చెప్పేసి లక్షల టన్నులు ఉత్పత్తి చేసి క్వాలిటీతో సంబంధం లేదు, క్వాంటిటీ తీసుకొచ్చి పక్కన పెట్టారు. ఈరోజు వర్కింగ్ క్యాపిటల్ అయిపోయింది, డబ్బులు అని చెప్తా ఉన్నారు. ఈ విషయాలను కూడా చెప్పడం జరిగింది. ఫైనల్ గా సీఎండీ గారు ఇవన్నిటికీ నేను బాధ్యుడిని కాదు, ఇక్కడి నుంచి నాకు 3 నెలల సమయం ఇవ్వండి, 3 నెలల పాటు కష్టపడి పనిచేయడం, అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం, ప్లాంట్ ముందుకు పోతుందని తెలియజేశారు. కాబట్టి గతంలో జరిగిన విషయాలకి, ఈ సీఎండీ ముందు జరిగిన విషయాలకి ఎవరు రివ్యూ చేస్తారు? దీన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎవరు వారి మీద చర్యలు తీసుకుంటారు అది చెప్పాలి. కాబట్టి ఢిల్లీలో చేసిన నిర్ణయాలకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో సాధారణ ఉద్యోగం కూడా ఎఫెక్ట్ అయిపోతా ఉన్నాడు. దీన్ని ఆలోచన చేయాలని చెప్పేసి ఒక పక్క మనకి ఇస్తున్నటువంటి 8,000 కోట్ల కోసం కూడా మనం పోవడం కొనసాగించాలి. ఆ 8,000 కోట్లు రావాలి, బ్యాటరీ కూడా కొత్త స్టార్ట్ చేయాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తాం. మరిన్ని విశాఖ ఉక్కు RANL వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.